ఈరోజైతే బీరకాయ పప్పు అయితే చేస్తున్నా. మామూలుగా అయితే ఎప్పుడు తెచ్చినా బీరకాయ అయితే కారం వేసుకొని చపాతి అయితే వేస్తున్నా. నైట్ తిన్నాం కాబట్టి ఈరోజైతే బీరకాయ పప్పు అయితే వేస్తున్నా. చలి అయితే ఎక్కువ పెడుతుంది, స్వెటర్ వేసుకున్నా. ఇవన్నీ బీరకాయ కట్ చేసి పిల్లలకైతే టైం అయితే 5:30 అట్లా అవుతుంది. స్నాక్స్ అయితే బిస్కెట్లు అయితే పెట్టుకున్నాను. మొన్న డీమార్ట్లో తెచ్చాను ఇవి. కొత్తగా తింటున్నారు మా పిల్లలు ఈ బిస్కెట్లు. ఒకసారి తెచ్చినాము బాగున్నాయని చెప్పి మళ్ళీ తెచ్చుకున్నాం. ఒక్కొక్కరికి అయితే ఒక్కొక్క ప్యాకెట్ పెట్టేస్తున్నా స్నాక్స్. ఓ పక్క వంట చేస్తూనే ఇంకో పక్క అయితేనే బోకలన్నీ కడిగేసినాము. ఇంకా ఫ్రిడ్జ్ అయితే ఒకటి క్లీన్ చేయాలి. ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసి పెట్టేస్తాను. ఇంకో దాంట్లో 10 వచ్చినాయి, సరిపోతాయి స్నాక్స్కి. పైన క్రీమ్ అయితే వచ్చేసింది. ఇంకా పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్నవన్నీ తీసి బయట పెట్టేస్తున్నా ఫ్రిడ్జ్ క్లీన్ చేయడానికి. ఇవన్నీ కడిగేసి బయట ఎండలో పెట్టేస్తే ఆరిపోతాయి. ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసేసిన తర్వాత మొత్తం అన్నీ సర్దేసుకుంటాను. ఇంకొక పక్క అయితే టిఫిన్కి పాస్తా అయితే వేస్తున్నా పిల్లలకి. ఇవన్నీ మిగిలిపోయినవి ఉన్నాయి ఫ్రిడ్జ్లో. ఇవన్నీ మొత్తం తీసేసి క్లీన్ చేసేయాలి. ఫ్రిడ్జ్ క్లీన్ చేసి చాలా రోజులు అవుతుంది. ఇవైతే బియ్యం పిండి వడియాలంట. డీమార్ట్లో అయితే వచ్చినాయి కొత్తగా. అవి ఒట్టిగా తింటుంటేనే బాగా టేస్ట్గా ఉండేవి, అందుకని మా ఆయన తెచ్చినాడు. ఇంకా పప్పులేకి వడియాలు అయితే కాలుస్తున్నా. అవి అయితే బాగున్నాయి టేస్ట్గా తినడానికి మా పిల్లలు. ఇంకా ఇవన్నీ వేంపేసి ఈ పెనంలోనే పాస్తా వేసేస్తాను, ఎందుకంటే ఆయిల్ ఉంటుంది కాబట్టి. పాస్తాకి అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా కట్ చేసి పెట్టేసాను. వడియాలు అయితే ఉడికేసేసాను. ఇంకా పాస్తా వేసేసి పిల్లల్ని తీసి స్కూల్కి రెడీ చేయాలి. ఫ్రిడ్జ్ అంతా మొత్తం బయట పెట్టేసినాను క్లీన్ చేయడానికి.